నమస్తే ఫ్రెండ్స్, పోస్టల్ జీడీఎస్ కోసం ఎదురు చూస్తున్న అందరికీ ఈరోజు ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. చాలా మంది చాలా రోజులుగా ఒకే ప్రశ్న అడుగుతున్నారు, జీడీఎస్ ఫలితాలు వచ్చాయా? వచ్చి ఉంటే తర్వాత ప్రాసెస్ ఏమిటి అని ఈ వీడియోలో మీకు పూర్తి క్లియర్గా చెప్తాను. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చాలా మంది రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక చిన్న తప్పు వల్ల జాబ్ మిస్ అవుతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా చోట్ల ఇండియా పోస్ట్ జీడీఎస్ మెరిట్ లిస్ట్ విడుదల అవుతోంది. మీరు అప్లై చేసిన డివిజన్ ప్రకారం మెరిట్ లిస్ట్ వస్తుంది. చాలా మంది అనుకుంటారు ఎగ్జామ్ లేకుండా ఎలా సెలెక్షన్ అవుతుంది అని. కానీ జీడీఎస్ రిక్రూట్మెంట్ పూర్తిగా 10వ తరగతి మార్కుల ఆధారంగా జరుగుతుంది. అంటే మీ 10th మార్కులు ఎంత ఎక్కువగా ఉంటే సెలెక్షన్ ఛాన్స్ అంత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ముందుగా చేయాల్సిన పని ఏమిటంటే, మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసి అందులో మీ పేరు ఉందా లేదా చెక్ చేయాలి. మీ పేరు ఉంటే మీ రిజిస్ట్రేషన్ నంబర్, డివిజన్ నేమ్, పోస్ట్ నేమ్ అన్నీ సరిగా ఉన్నాయా చూడాలి. చాలా మంది ఇక్కడే ఒక మిస్టేక్ చేస్తారు. డీటెయిల్ చెక్ చేయకుండా లీవ్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ప్రాబ్లం వస్తుంది. మరి సెలెక్షన్ అయితే తర్వాత ఏమి జరుగుతుంది? చాలా మంది ఇదే డౌట్ అడుగుతున్నారు. రిజల్ట్ వచ్చిన వెంటనే జాబ్ జాయిన్ అవ్వరు. ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన స్టెప్. ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్తున్నప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ తప్పకుండా తీసుకెళ్లాలి. ముఖ్యంగా 10వ తరగతి మార్క్స్ మెమో ఒరిజినల్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఆధార్ కార్డ్, కాస్ట్ సర్టిఫికెట్ ఉంటే అది, రెసిడెన్స్ సర్టిఫికెట్, అలాగే మెడికల్ సర్టిఫికెట్ కూడా అవసరం కావచ్చు. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ తో పాటు జెరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్లాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయానికి గుర్తుంచుకోండి. మీరు అప్లికేషన్ లో ఫిల్ చేసిన నేమ్ స్పెల్లింగ్, డేట్ ఆఫ్ బర్త్, మార్క్స్ అన్ని డాక్యుమెంట్స్ లో కూడా సేమ్ గా ఉండాలి. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా వెరిఫికేషన్ లో ప్రాబ్లం రావచ్చు. అందుకే వెరిఫికేషన్ కి వెళ్లే ముందు అన్ని డాక్యుమెంట్స్ బాగా చెక్ చేసుకోవాలి. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటంటే అపాయింట్మెంట్ ప్రాసెస్. మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ అయితే మీకు అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది. అపాయింట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత మీరు ట్రైనింగ్ కి వెళ్ళాలి. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాతే అఫీషియల్ గా జాబ్ జాయిన్ అవుతారు. చాలా మంది ఇంకో డౌట్ అడుగుతున్నారు, రిజల్ట్ లో పేరు రాకపోతే ఇక ఛాన్స్ లేదా అని. అలాంటిది కాదు ఫ్రెండ్స్. మొదటి మెరిట్ లిస్ట్ తర్వాత సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని వేకెన్సీస్ ఎంటీగా ఉండొచ్చు. కొందరు వెరిఫికేషన్ కి రాకపోవచ్చు. అలాంటి సమయంలో నెక్స్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. అందుకే మొదటి లిస్ట్ లో పేరు రాకపోయినా టెన్షన్ పడకండి. రెగ్యులర్ గా అప్డేట్స్ చెక్ చేస్తూ ఉండండి. చాలా మంది క్యాండిడేట్స్ కి సెకండ్ లిస్ట్ లో కూడా సెలెక్షన్ అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే జీడీఎస్ జాబ్ ఒక మంచి గవర్నమెంట్ ఆపర్చునిటీ. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఈ జాబ్ కి మంచి రెస్పెక్ట్ కూడా ఉంటుంది. అలాగే సాలరీ కూడా డీసెంట్ గా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ పెరిగిన తర్వాత ప్రమోషన్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు ఏ డివిజన్ కి అప్లై చేశారు? మీకు సెలెక్షన్ అయిందా లేదా? కామెంట్ లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ నెక్స్ట్ ప్రాసెస్ గురించి కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్, పోస్టల్ అప్డేట్స్, రిక్రూట్మెంట్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు వచ్చే ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ మీకు వెంటనే తెలుస్తుంది. తర్వాత వచ్చే వీడియోలో నేను జీడీఎస్ సాలరీ ఎంత ఉంటుంది, వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి, ప్రమోషన్ ఎలా వస్తుంది అనే విషయాలను పూర్తి వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ ఒక కొత్త అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.